హలో అండి, హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి నేను డెలివరీ తర్వాత వెయిట్ లాస్ ఎలా అయ్యాను అండ్ నా బెల్లీ ఫ్యాట్ని ఎలా తగ్గించుకున్నాను అండ్ నేను ఏమేమి టిప్స్ ఫాలో అయ్యాను అవన్నీ నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డెలివరీ తర్వాత లావ్ అవ్వడం అనేది చాలా సహజమైన విషయమే. సో అందరిలాగానే నేను కూడా చాలా లావ్ అయ్యాను. మ్యారేజ్ టైంలో చాలా సన్నగా ఉండేదానండి. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డెలివరీ టైం దగ్గరికి వచ్చేసరికి అంటే నెలలు నిండే కొద్దీ చాలా లావ్ అయ్యాను. అండ్ డెలివరీ తర్వాత కూడా చాలా లావ్ అయ్యాను. అంత లావ్ నుండి నేను నార్మల్ స్టేజ్కి ఎలా వచ్చానో అండ్ నా జర్నీ ఎలా జరిగిందో అదనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంటే మీలో కొంతమందికైనా వీడియో హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. అంటే ఈ వీడియో నేను చేయడానికి ఇంకో రీజన్ కూడా ఉందండి. సో నా ఫ్రెండ్స్ చాలా మంది అంటున్నారు, నువ్వు కాలేజ్ టైంలో ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలానే ఉన్నావు, 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా అని అంటున్నారు. అంటే అప్పుడు నేను డెలివరీ టైంలో చాలా లావ్ అయ్యాను. ఆ పిక్స్ అనేది వాళ్ళు చూసారు అనమాట. సో మళ్ళీ నార్మల్ స్టేజ్కి ఎలా వచ్చావో సో టిప్స్ అవన్నీ కూడా షేర్ చేసుకోమని అడుగుతున్నారు అనమాట. అందుకోసం అనేసి నేను వీడియో అనేది చేస్తున్నామంట. సో నా ఫ్రెండ్స్కి ఈ టిప్స్ షేర్ చేశాను. వాళ్ళలో చాలా మందికి ఈ టిప్స్ అనేటివి హెల్ప్ అయ్యి సో మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి అయితే మంచి రిజల్ట్ అనేది వచ్చిందనమాట. నేను ఫాలో అయిన టిప్స్ తనకి కూడా షేర్ చేశాను. తనకి మంచి రిజల్ట్ వచ్చింది. సో మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా అనేసి షేర్ చేస్తున్నా. సో డెలివరీ అయిన తర్వాతనే కాదండి, సో నార్మల్గా లావు ఉన్నామంటే వాళ్ళ ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువగా ఉండటము, అంటే కొంతమందికి పొట్ట వస్తుంది కదా, పొట్ట పడటము అలాంటివి ఉండే వాళ్ళు కూడా ఎవరైనా సరే ఈ టిప్స్ ఫాలో. సో నేను ఇక్కడ చాలా హెల్తీగా వెయిట్ లాస్ అయ్యానండి. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి పెద్దవి ఏమి చేసేసి ఈ వెయిట్ లాస్ అనేది వాళ్ళు చాలా సింపుల్ టిప్స్ ఫాలో అవుతూ వెయిట్ లాస్ అయ్యాను. సో ఇవన్నీ కూడా నా ఎక్స్పీరియన్స్ అండి. అండ్ నేను ఎక్కడ డాక్టర్ని అడిగి సజెస్ట్ ఏమీ తీసుకోలేదు. సో నేను నెట్లో సెర్చ్ చేశాను అనమాట. అవన్నీ ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ అయిన తర్వాత మనం మామూలుగా నార్మల్ డెలివరీ వాళ్ళైతే పొట్టకి క్లాత్ కట్టుకుంటారు కదా. సో నాది వచ్చేసి సి సెక్షన్, డాక్టర్ కట్టుకోమన్నారు. కానీ నాకు కట్టుకుంటుంటే కొద్దిగా స్టిచెస్ దగ్గర పెయిన్స్ అనేది వస్తుంది అనమాట. అదేవిధంగా అప్పుడు బాబుకి కొద్దిగా హెల్త్ బాగోలేదు డెలివరీ అయిన వెంటనే. అండ్ బాబుతో చాలా సఫర్ అయ్యి అనమాట. వాడు రాత్రిలో నిద్రపోవడం అనమాట, బాగా సతాయించేవాడు. సో అందుకనేసి నా మీద కేర్ తీసుకోవడం కొద్దిగా తగ్గించేశాను. వాడి మీద ఎక్కువ కేర్ పెట్టాల్సి వచ్చింది. అందుకనేసి నా గురించి కేర్ తగ్గించేశాను. అండ్ డెలివరీ తర్వాత ఒక 6th మంత్కి హైదరాబాద్కి వచ్చాను అనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ మా ఆయనకి వెంటనే బెంగళూరులో జాబ్ వచ్చింది. సో తను అక్కడ ఫ్యామిలీ పెట్టేసరికి అనేసి నేను ఊరు వెళ్ళాను అనమాట. ఆ టైంలో ఊర్లో ఉండే టైంలో ఎక్కువ బాబుని అమ్మనే చూసుకునేది అనమాట. అంటే తనే ఎక్కువగా చూసుకుని బాబుకి స్నానం చేయించడము. అందుకు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే నేను ఖచ్చితంగా రెస్ట్ తీసుకుంటాను. ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ అలాంటివి ఏం చేయం కదా. అదే ఇక్కడ ఉన్నా అనుకోండి, ఇల్లు ఊడడము, గిన్నెలు తోముకోవడం, వంట చేసుకోవడము, పిల్లలకి స్నానం చేయడం అలాంటి యాక్టివిటీస్ అనేటివి ఉండేదన్నమాట. సో ఆడ ఉండేసరికి అన్నీ అమ్మని చేసుకునేది. సో నేను చిన్న చిన్న పనులు అనేటివి చేసేదాన్ని అనమాట. సో ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ అండ్ అందువల్ల నేను కొద్దిగా లావ్ అయ్యాను. సో నాకు ఒక 11th మంత్ ఆ టైంలో అత్తమ్మది రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగిందనమాట. ఆ రిటైర్మెంట్ ఫంక్షన్లో పిక్స్ చూశాను అనమాట. ఆ పిక్స్ చూసిన వెంటనే నేను డిసైడ్ అయ్యాను అనమాట. సో నేను ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి అని డిసైడ్ అయ్యాను. అండ్ బెల్లీ ఫ్యాట్, నేను మెయిన్ ఫోకస్ చేసింది బెల్లీ ఫ్యాట్ మీదనే అండి. ఎందుకంటే పొట్ట చాలా ఎక్కువగా ఉండేది అనమాట. ఎవరైనా చూస్తే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిందేమో అనుకునే వాళ్ళు అనమాట. అంతా ఉండేది అనమాట. 6th మంత్ ప్రెగ్నెంట్ లేడీస్కి ఉంటుంది కదా, ఆ విధంగా ఉండేదన్నమాట నా పొట్ట. సో నేను ఆ ఫొటోస్ చూసి నేను డిసైడ్ అయ్యానమాట. ముందు వెయిట్ గెయిన్ ఇంత అయ్యానని అప్పుడు అనిపించింది అనమాట నాకు. సో అప్పుడే డిసైడ్ అయ్యాను నేను వెంటనే వెయిట్ లాస్ అవ్వాలి అనేసి. సో అకిరాకి 11th మంత్ కదా, తనకి 1 year బర్త్డే వచ్చిన వెంటనే ఇంకా నేను ఎక్సర్సైజెస్ అనేవి ఫాలో అయ్యాను. నెట్లో సెర్చ్ చేశానండి ఇవన్నీ కూడా. అండ్ నేను ఫాలో అయింది 3 అండి. ఖచ్చితంగా 3 మెయిన్ ఫాలో అయింది. ఫస్ట్ వచ్చేసేసి ఒక డ్రింక్ తాగేదన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో ఈ డ్రింక్ తీసుకునేదాన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైట్ ఫాలో అయ్యాను. అండ్ థర్డ్ వచ్చేసి ఎక్సర్సైజెస్ అనమాట. నాకు అన్నిటికన్నా బాగా నచ్చేది ఎక్సర్సైజెస్ అండి. సో ఎక్సర్సైజెస్ వచ్చేసి నాకు మంచి రిజల్ట్ అనేవి వచ్చాయన్నమాట ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో. అవన్నీ ఫాలో అయ్యి నేను వెయిట్ లాస్ అయ్యాను. అదేవిధంగా నా బెల్లీ ఫ్యాట్ని చాలా వరకు తగ్గించుకున్నాను. తర్వాత నేను నార్మల్కి వచ్చాను అనమాట. సో సెకండ్ డెలివరీ అయ్యింది.
సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా అదే విధంగా లావ్ అయ్యాను అనమాట. సో సెకండ్ టైం వచ్చేసరికి చర్విత పుట్టింది కదా, ఈసారి కూడా నేను పొట్టకి క్లాత్ అనేది యూజ్ చేయలేదండి. ఎందుకు నాకు పొట్టకి క్లాత్ డాక్టర్ ఏమో సజెస్ట్ చేశారనమాట, క్లాత్ ఆర్ బెల్ట్ ఏదైనా యూజ్ చేయమని. కానీ అది పెట్టుకుంటుంటే నాకు స్టిచెస్ దగ్గర పెయిన్ వస్తుంది అనమాట. సో ఈ పెట్టుకోవడం వల్ల మళ్ళీ స్టిచెస్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అనేసి నేను యూజ్ చేయలేదు. 6th month వరకు ఉన్నాను కదా. తర్వాత ఇక్కడికి వచ్చాను, హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లల్ని చూసుకోలేక పనమ్మాయిని అయితే ఉంచుకున్నాను. అది వచ్చేసి చర్వితకి 1 year వచ్చేంత వరకు ఉంచుకున్నాం. చర్వితకి 1 year వచ్చిన వెంటనే ఇక్కడ పనమ్మాయిని కూడా మానిపించాను. సో దీనివల్ల ఇలా నాకు కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఇల్లు ఊడ్చుకోవడము, పిల్లల్ని చూసుకోవడము, వాళ్ళ ఫుడ్ తినిపించుకోవడము, ఇవన్నీ ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా తయారైపోయింది. అండ్ ఇప్పుడు కూడా అదే డ్రింక్, ఫస్ట్ టైం వెయిట్ లాస్ అవ్వడానికి ఏమేమి టిప్స్ ఫాలో అయ్యానో ప్రజెంట్ కూడా అవే టిప్స్ అనేటివి ఫాలో అవుతున్నాను. సో ఈసారి వచ్చేసి 1 month ఖచ్చితంగా ఫాలో అవ్వాలని డెసిషన్ అయితే తీసుకున్నాను. కరెక్ట్ 1 month ఫాలో అయ్యానండి. సో 100% ఈ నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది. డ్రింక్ తీసుకున్నాను, మార్నింగ్ డ్రింక్ దాల్చిన చెక్కతో వాటర్ ఉంటుంది అనమాట, హనీ కలుపుకొని తాగేది. ఆ డ్రింక్ ఫాలో అయ్యాను. అండ్ హెల్తీ డైట్ ఫాలో అయ్యాను. అండ్ ఎక్సర్సైజెస్ అనమాట. ఈసారి మాత్రం కొద్దిగా ఎక్సర్సైజ్ అనేది తగ్గించాను. ఎందుకంటే ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు కదా, అప్పుడు అక్కిరాతో ఒక్కడే కాబట్టి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి నాకు అసలు టైం అనేది దొరికేది. ఇప్పుడు వచ్చేసి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి టైం అనేది అస్సలు కుదరడం లేదండి. సో నేను లేచిన వెంటనే నాతో పాటు పాప కూడా లేస్తుంది అనమాట. సో వీళ్ళు కుదిరినప్పుడల్లా అయితే ఒక 1/2 hour వరకు అయితే చేస్తున్నాను అనమాట ఎక్సర్సైజెస్ మార్నింగ్ అనేది. సో నేను ఒక డ్రింక్ చెప్పాను కదా, ఆ డ్రింక్ వీడియో అనేది స్టార్ట్ అవుతుంది, చూసేయండి. ఇది వచ్చేసి వీడియో తీసాను కదండి, ఆ వీడియో తీసిన నెక్స్ట్ డే మార్నింగ్. సో ఈ గ్లాస్లో నేను గోరువెచ్చగా ఉండే వాటర్ని తీసుకున్నాను. ఇందులో దాల్చిన చెక్కలను మనం మిక్సీ జార్లో వేస్తే ఈ విధంగా పౌడర్ అవుతుందన్నమాట. ఆ పౌడర్ని 1 స్పూన్ వేసుకుంటున్నాను, చిన్న స్పూన్ వేసుకుంటున్నాను. చూడండి నేను ఈ డబ్బా నిండా పెట్టుకున్నాను, ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే 1 పెద్ద స్పూన్ వరకు హనీని యాడ్ చేసుకోవాలి. 1 చిన్న స్పూన్ వచ్చేసి దాల్చిన చెక్క పౌడరు, 1 పెద్ద స్పూన్ వచ్చేసి హనీ తీసుకున్నాను. ఇప్పుడు అంతా కూడా బాగా కలుపుకోవాలి, గోరువెచ్చగా ఉండాలి, వాటర్ అనేది మర్చిపోకండి అది మాత్రం. సో ఇలా అంతా కలుపుకొని, ఇలా కలుపుకున్నాం కదా, ఆ వాటర్ని ఎంప్టీ స్టమక్తో తీసుకోవాలన్నమాట. ఇది తీసుకున్న తర్వాత 1 అరగంట వరకు మనం నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కానీ ఏది తీసుకోకూడదు. ఇది తీసుకుంటే కనుక మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో చూసారు కదండి, ఈ డ్రింక్ మీరు తాగిన తర్వాత వెంటనే అంటే ఒక 4-5 daysకి మీలో బాడీలో చేంజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారనమాట. సో నాకైతే బాగా మంచి రిజల్ట్ అనేది వచ్చింది. అండ్ సెకండ్ నేను ఫాలో అయింది డైట్. చెప్పాను కదా, డైట్ వచ్చేసి నేను చాలా హెల్తీ డైట్ తీసుకున్నాను. సో వెయిట్ లాస్ అవ్వాలని కొంతమంది ఫుడ్ మానేసి వెయిట్ లాస్ అవుతుంటారు. సో దీనివల్ల మన బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి. సో మీరు ఖచ్చితంగా హెల్తీగా ఫుడ్ తీసుకుంటూ డైట్ ఫాలో అవ్వాలి, అది మాత్రం మర్చిపోకండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు. సో నేను వచ్చేసి మన చిరుధాన్యాలు అంటాం కదా, మన పెద్దల కాలంలో యూజ్ చేసేటివి రాగులు, సొద్దలు అంటే సజ్జలు, కొర్రలు, జొన్నలు, ఇవి అండి. ఇవి తింటూ నేను వెయిట్ లాస్ అనేది అయ్యాను అనమాట. అండ్ వెజిటేబుల్ ఆమ్లెట్, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అలాంటివన్నీ తీసుకున్నాను అనమాట. సో నేను ఏమేమి ఫుడ్ తీసుకున్నానంటే, జొన్నలతో మనం ఇడ్లీలు చేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు, జొన్న రొట్టె చేసుకోవచ్చు. అదేవిధంగా రాగులతో కూడా ఇడ్లీ, దోశ, ఇంకా చపాతి కూడా చేసుకోవచ్చు, రాగి రొట్టె కూడా చేసుకోవచ్చు. సజ్జలు అంటాం కదా, సజ్జలతో కూడా మనం చేసుకోవచ్చు. అండ్ దోశ, చపాతి, దోశ, ఇడ్లీ, అదేవిధంగా కొర్రలతో కూడా మనము చేసుకోవచ్చు అన్నమాట. కొర్ర అన్నం చేసుకోవచ్చు. నేను రైస్ అయితే తీసుకోలేదు వెయిట్ లాస్ అయ్యే టైంలో. అండ్ సో ఇవి ఫాలో అయ్యాను జస్ట్ 1 monthలో. ఈ మన చిరుధాన్యాలు ఉంటాయి కదా, వాటిని తీసుకుంటూ వెయిట్ లాస్ అనేది అయ్యాను. సో మీకు చూపించలేదు కానీ నేను ఫస్ట్ చర్వితాకి 1 year బర్త్డే జరిగినప్పుడు ఫోటో ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉన్నాను. సో ప్రజెంట్లో వెయిట్ లాస్ అయిన తర్వాత ఫోటో కూడా ఇప్పుడు యాడ్ చేస్తాను చూడండి. 2 ఫోటోలు చూడండి ఏ విధంగా ఉన్నాను అప్పటికిప్పటికి. సో చర్వితాకి మొన్న February 10th 1 year కంప్లీట్ అయింది, అప్పుడు తీయించుకున్న ఫోటో ఆ గ్రీన్ కలర్ శారీ అనేది. అండ్ ఇప్పుడు ఒక 2 weeks బ్యాక్ తీసుకున్న ఫోటో ఈ ఇప్పుడు బ్లూ కలర్ శారీ ఉంటుంది కదండి, ఆ పిక్ అనమాట. సో చూడండి మీరే క్లియర్గా ఎంత వెయిట్ లాస్ అనేది అయ్యానో. సో చాలా హెల్తీగా ఫుడ్ తీసుకుంటూ మనం వెయిట్ లాస్ అవ్వాలి, అది మాత్రం మర్చిపోకండి ఎప్పుడైనా సరే. అండ్ మనము ఈ కొర్రలతో, జొన్నలతో ఈ ఫుడ్ తీసుకున్నాం అంటే మార్నింగ్ ఇడ్లీలో తీసుకున్నాం అనుకోండి, మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి దోశ తీసుకునేదాన్ని అనమాట. సో దోశ ఎక్కువగా తినేదాన్ని, ఎందుకంటే
అది నాకు దోశలు అంటే ఇష్టం అనమాట. అందుకనేసి దోశ ఎక్కువగా తీసుకునేదాన్ని. రాత్రికి వచ్చేసరికి జొన్న రొట్టె లేదంటే రాగి చపాతి, రాగి రొట్టె ఇవన్నీ తీసుకుంటూ వెయిట్ లాస్ అనమాట. జస్ట్ 1 మంత్ ఫాలో అనమాట. 1 మంత్లో నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది. సో 1 మంత్లో నేను ఫుడ్ ఫాలో అయ్యాను అండ్ డ్రింక్ అయితే ఖచ్చితంగా తీసుకునేదాన్ని. ఎక్సర్సైజెస్ అయితే టైం ఉన్నప్పుడు చేసేదాన్ని, టైం లేకుంటే కనుక స్కిప్ చేసేదన్నమాట. ఈసారి కొద్దిగా ఎక్సర్సైజెస్ అనేది తగ్గించాను పిల్లలతో టైం అనేది కుదరక. సో ఇవన్నీ ఫాలో అయ్యాను అనమాట. సో చాలా సింపుల్గా మనము వెయిట్ లాస్ అవ్వచ్చు. మీరు ఖచ్చితంగా మనం డిసైడ్ అవ్వాలంట. సో నేను ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలని మీరు దృఢ సంకల్పం పెట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. సో ఒకరోజు ఒక 1 వీక్ అలా ఫాలో అయ్యి మళ్ళీ స్కిప్ చేశారనుకోండి, వదిలేశారనుకోండి, మళ్ళీ వదిలేస్తే కనుక మంచి రిజల్ట్ అనేది రాదన్నమాట. ఖచ్చితంగా 1 మంత్ ఫాలో అవ్వండి. డెఫినెట్గా ఎవరైనా సరే వెయిట్ లాస్ అనేది అవుతారు. నాది 100% గ్యారెంటీ అనమాట. సో నేను ఫాలో అయినా, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫాలో అయింది, తనకి మంచి రిజల్ట్ అనేది వచ్చింది. సో 1 మంత్ వరకు ఫాలో అయ్యాను. 1 మంత్ తర్వాత కొంతమందికి ఏంటంటే 1 మంత్ వాడింటారు, 1 మంత్ వెయిట్ లాస్ టిప్స్ అవన్నీ ఫాలో అయ్యి తగ్గుతారు. తర్వాత మళ్ళీ నార్మల్ ఇవన్నీ ఫాలో అవ్వడం మానేసిన తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారు. సో నేను అలా వెయిట్ గెయిన్ అవ్వకుండా కూడా కొన్ని టిప్స్ అనేవి ఫాలో అవుతున్నాను. సో ఇప్పుడు వచ్చేసి డ్రింక్ అయితే తాగడం లేదండి. ఒకవేళ ఎప్పుడైనా నాకు అనిపిస్తుంది కదా, ఒకవేళ కొద్దిగా లావ్ అయ్యాను అనిపిస్తే మాత్రం ఆ టైంలో ఫుడ్ తగ్గించేదాన్ని. అంటే రైస్ తీసుకోకుండా ఉండేదన్నమాట. రైస్ తీసుకోకుండా వాటి ప్లేస్లో జొన్న ఇడ్లీనో, జొన్న దోశనో, లేదంటే జొన్న రొట్టెనో, రాగి చపాతీనో ఇలాంటివన్నీ తీసుకునేది అనమాట. వెయిట్ లాస్ 1 మంత్ ఫాలో అని కదా, ఈ 1 మంత్లో రైస్ అయితే అస్సలు తీసుకోలేదు. సో వెయిట్ లాస్ ఎప్పుడైనా అయినట్లు కొద్దిగా అనిపిస్తే వెంటనే అప్పుడు రైస్ని స్కిప్ చేసేసి రాగి రొట్టె ఇలాంటివన్నీ తీసుకునేదాన్ని అనమాట. సో ఇవే కాకుండా మనం ఇంకొద్దిగా వాటర్ని కూడా ఎక్కువగా తీసుకోవాలండి. హెల్తీగా డైట్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. అదేవిధంగా అప్పుడప్పుడు నేను ఇప్పుడైతే కొద్దిగా ఫాలో అయ్యేది ఏంటంటే హనీ వాటర్ తీసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో హాట్ వాటర్లో, అంటే గోరువెచ్చగా ఉండాలి వాటర్, గోరువెచ్చని వాటర్లో నిమ్మరసం ప్లస్ హనీ తీసుకునేది అనమాట. ఇది కూడా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. మనకి బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఈ టిప్ అనేది ఫాలో అవుతున్నాను. నాకైతే బాగా మంచి రిజల్ట్ వచ్చింది. వాళ్ళతో ఇడ్లీ దోశని, రాగులతో ఇడ్లీ దోశని, సజ్జలతో కుర్రలతో ఇడ్లీ దోశని, చపాతీలను, రొట్టెని ఎలా తయారు చేసుకోవాలో ఆ వీడియోస్ అనేటివి టుమారో నుండి కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తాను. చూడండి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అదేవిధంగా మీరు వెయిట్ లాస్ అవ్వడానికి కాదు, మన పెద్దల కాలంలో ఇలాంటి ఫుడ్ తీసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఈ చిరుధాన్యాలతో మనం ఫుడ్ తీసుకోవడం వల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఉందని, ఈ క్యాన్సర్ ఇలాంటివి అన్నీ వస్తున్నాయి కదా, అలాంటివన్నీ రాకుండా మనకి మంచి రిజల్ట్ అనేది బాగుంటుంది అనమాట ఈ సిరిధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల. సో టుమారో నుంచి మనం రాగులతో, జొన్నలతో, కొర్రలతో, సొద్దలతో దోశలు, ఇడ్లీలు అండ్ కొన్ని డిఫరెంట్ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో ఆ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకండి. నేను ఫాలో అయింది థర్డ్ వచ్చేసి ఎక్సర్సైజెస్ అని చెప్పాను కదా. సో చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ అండి. సో ఎక్సర్సైజెస్ ఎవరైనా ఫాలో అవ్వలేని వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పాను కదా సిరుధాన్యాలతో డైట్, అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ దాల్చిన చెక్క వాటర్ అవి తీసుకోండి, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళనే కాదండి, నార్మల్గా వెయిట్ గెయిన్ అయి ఉంటారు కదా, వాళ్ళు ఫాలో అయినా కూడా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ ఎక్సర్సైజెస్ వీడియోస్ అనేవి ఎండింగ్లో యాడ్ చేస్తాను. సో నేను ఫాలో అయిన ఫస్ట్ టిప్ వచ్చేసి ఇదండి. నేను కింద పిక్లో చూపిస్తున్నట్టు ఫస్ట్ నేలపైన ఫ్లాట్గా పడుకోవాలి. తర్వాత కాళ్ళను దగ్గరగా జరుపుకొని పై పిక్చర్లో చూపిస్తున్నట్టు కాళ్ళ నుంచి పొట్ట వరకు బాడీని పైకి ఎత్తాలన్నమాట. ఇలా ఎత్తితే ఈ టైంలో మనం పొట్టని అదే పొజిషన్లో మనకు ఎంతవరకు వీలైతే అంతసేపు వరకు ఉంచుకోవాలి. ఈ టైంలో పొట్ట దగ్గర ఉండే ఫ్యాట్ బర్న్ అయిపోయి మనకి పొట్ట అనేది ఫ్లాట్గా వస్తుంది అనమాట. అంటే ఈ టైంలో ఇలా పైకి ఎత్తడం వల్ల పొట్ట మీద ప్రెజర్ పడుతుంది. ఆ ప్రెజర్కి మనకు ఫ్యాట్ అనేది బర్న్ అయిపోయి మనకు ఫ్లాట్గా వస్తుంది అనమాట స్టమక్. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కాస్త కష్టంగానే ఉంటుంది. సో మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు వరకు పొట్టని అదే పొజిషన్లో ఉంచండి. ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ అలా అనమాట. సో మీకు కొంచెం ఇబ్బందిగా వచ్చినప్పుడు వెంటనే నార్మల్ పొజిషన్కి వచ్చి ఫ్లాట్గా పడుకోండి. తర్వాత కాళ్ళని దగ్గరగా జరుపుకొని పొట్టను బాగానే పైకెత్తండి. అలా ఒక 10 మినిట్స్ వరకు చేశారనుకోండి, మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇదండి, ప్లాంక్ హోల్డ్ అంటారు. సో మనము బోర్లా పడుకోవాలన్నమాట. బోర్లా పడుకొని వీడియోలో చూపిస్తున్నట్లు
ఇలా ఈ పొజిషన్లో మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఫస్ట్ బోర్లా పడుకొని బాడీని పైకి ఎత్తాలన్నమాట. బాడీని పైకి ఎత్తేసి మన బాడీ మొత్తం కింద లెగ్స్ పైన అండ్ హ్యాండ్స్ పైన ఇలా ప్రెషర్గా పెట్టేసి ఈ పొజిషన్లో పడుకోవాలన్నమాట. ఈ పొజిషన్లో పెట్టుకోవడం వల్ల ఈ టైంలో కూడా మన పొట్ట మీద ప్రెషర్ పడుతుంది. సో ఈ ప్రెషర్ వల్ల మనకి బాడీలో అంటే పొట్ట దగ్గర ఉండే ఫ్యాట్ బర్న్ అయిపోతుంది అనమాట. పొట్ట ఫ్లాట్గా వస్తుంది. సో ఈ టిప్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇది కూడా కష్టంగానే ఉంటుంది. సో రోజుకు రోజు టైంని ఇంక్రీజ్ చేసుకుంటూ ఎంతసేపు వరకు మీకు వీలైతే అంతసేపు వరకు అదే పొజిషన్లో ఉండడానికి ట్రై చేయండి. సో ఇది కూడా ఒక 10 మినిట్స్ వరకు చేయండి. అంటే ఆ పొజిషన్లో ఉంటూ మీకు కష్టంగా అనిపించినప్పుడు నార్మల్ పొజిషన్కి వచ్చేసి మళ్ళీ సేమ్ అదే ఎక్సర్సైజ్ పొజిషన్లోకి వచ్చి ఈ ఎక్సర్సైజ్ని చేసేయండి 10 మినిట్స్ వరకు. సో నేను వచ్చేసి 30 మినిట్స్ వరకు చేసేదాన్ని. సో చూసారు కదండి, నేను 3 ఫాలో అని చెప్పాను కదా. దాల్చిన చెక్క, వాటరు అండ్ చిరుధాన్యాలతో డైట్, ఎక్సర్సైజెస్ ఇవి ఫాలో అవ్వండి. ఖచ్చితంగా 100% వర్క్ అవుతుందండి. నేను చెప్తూ రిజల్ట్ అనేది వచ్చింది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.